నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనలు ఏంటంటే వ్యవస్థల పేర్లు కూడా మార్చడం జరిగిందన్నట్టు కూడా నిన్న ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, పథకాలు, వ్యవస్థల పేర్లు మార్పు అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్లుగా కూడా పేరు మారుస్తూ కూడా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా గ్రామ సచివాలయాల పేర్లు మార్చడం అనేది కరెక్టే అంటారా? అంటే నేను చంద్రబాబు గారు మాడింది నేను కూడా విన్నా. వెనకటి ఒకటి చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, చదివేస్తే ఉన్నమతి పోయిందని. ఎందుకు ఇలా అనవలసి వస్తుందంటే, ఒక సూపరింటెండెంట్, లేకపోతే ఒక ఓఎస్డి, లేదంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, మామూలుగానే సెక్రటరియట్ వాళ్ళకి ఒళ్ళు ఉండదు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అంటే ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళని మానిటర్ మాత్రమే చేయాలి, వాళ్ళతో పని చేయించాలి, యూనిట్ ఎక్స్ట్రాక్ట్ మోర్ అన్న సెన్స్లో మాట్లాడరు. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదిటే మనకేమైనా మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన మొదటిసారి కొత్తగా ప్రిన్సిపల్ సెక్రటరీని రిక్రూట్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చే ప్రజాస్వామ్యం ఏమైనా మనం ఏమైనా కొత్తగా నెలకొల్పామా అని ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే నార్మలీ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు బ్యూరోక్రాట్స్ అంటాం వాళ్ళని, ఐఏఎస్ డెహ్రాడూన్లోనో వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో, ఇఫ్ యూ బికమ్ ఏ కలెక్టర్ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఇఫ్ యూ బికమ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్లోనే ఉంటాయి మాన్యువల్లో. వాళ్ళకి ఇవాళ వచ్చి మీరు కొత్తగా వాట్ ఈస్ దిస్, వాట్ యూ ఫీల్ ఇట్ ఈస్ రెడిక్యులస్, వై యు ఆర్ వేస్టింగ్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఎన్నాళ్ళు ఈ మీటింగ్లు నాకు అర్థం కాదు. వై ద హెల్ వీ నీడ్ టు హ్యావ్ అ మీటింగ్? జస్ట్ డిప్లాయ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ డిప్లాయ్ చేయకుండా వాట్ యువర్ ఎక్స్ట్రాక్టింగ్. సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ ఉంది. సచివాలయ వ్యవస్థ పనితీరుని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉదాహరణకి మీరు సింగిల్ విండో స్టార్ట్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేశాడు ఆయన? మీ సేవ కింద మోర్ దెన్ 30+ సేవలను అందించాడు దాంట్లో. తర్వాత ఇవాళ సచివాలయ వ్యవస్థలో ఈక్వలెంట్ టు ద మెయిన్ సచివాలయం ఏదైతే మీది అమరావతిలో ఉన్నది ఫంక్షనింగ్ ఇస్ నథింగ్ బట్ అనే విలేజ్ స్థాయిలో ఈక్వలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాన్ని పట్టుకొని ఏంటది నాకు తెలిసి 500 పైసలకి సేవలు ఉన్నాయి దాంట్లో. వాడు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. టెరిటరీ ఆఫ్ 2200 పర్ జ్యూరిడిక్షన్లో హీ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ షో దేర్. ఇది నేను అంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని పాడు చేసింది అన్న సామెత కూడా ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది. సచివాలయ వ్యవస్థ ఇట్ ఈస్ వర్కింగ్. 134,000 మందిని ఒక పెన్ స్ట్రోక్తో ఒక రోజు రిక్రూట్ చేశాడు. అండ్ ఎంపవర్మెంట్ అందులో ఎన్ని ఉంటాయి సార్? ఒక వ్యవసాయానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, విద్యకి సంబంధించిన, దీస్ ఆర్ ఆల్ ఎంప్లాయీస్ హావ్ బీన్ ప్రాపర్లీ ప్లాంటెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ల్యాండ్ సర్వేలు చేయడానికి కూడా సర్వేయర్ ఈజ్ ఆల్రెడీ డిప్లాయిడ్. అసలు ఏ లోకేషో లేదంటే ఏ పవన్ కళ్యాణో ఆవేశం ఆపుకోలేక ఇలాంటి పనికిమాల పనులు చేసినట్టు అర్థం ఉంది. కానీ ఆయన స్థాయి ఆయనే తగ్గించుకుంటే ఏం చెప్పాలంటే నాకు అర్థం కావట్లే. అసలు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి దీన్ని అసలు సచివాలయ వ్యవస్థకి ఇట్లా మనం గ్రామ స్వరాజ్యం ఎప్పుడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారి కన్నా కళ్ళకి ఒక 78 years డెకేడ్లో ఒకసారి 7 decades పైచిలుకలో ఒకసారి ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఆఫ్. అది ఇది వదిలేసి మళ్ళీ మొత్తం అంతా చేరగొట్టి మొదటికి తీసుకొస్తానంటే ఏం చేయాలా? పేరు మారుస్తున్నారు. ఏమైనా మారుస్తారండి? విజన్ ఏంది? విజన్కి దానికి ఎక్కడైనా సింక్ అవుతుందో చెప్పండి. అసలు కొన్ని ఆలోచన విధానానికి కూడా షార్ప్ చేయాలండి. అసలుకి నిజంగా పేరు మార్చవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి పేరుతో గ్రామ సచివాలయం, లేదంటే అది యాజ్ యూజువల్గా ఉంటుంది కదా, వైఎస్ఆర్ గారు వస్తే ఆయన పేరుతో, లేకపోతే వీళ్ళు వస్తే రామారావు గారి పేరు పెట్టే ఇవన్నీ చూస్తున్నాం. ఏకంగా నేను పేరే విజన్ అంటే ఎవరండి? నేను విజన్ సెంటర్కి వెళ్తాను ఊర్లోడికే. అసలు విజన్ అంటే ఏమో తెలుస్తుంది అడిగి? అంత చదువుకుని తెరబడిపోయి ఉందా ప్రపంచం ఏమైనా? భారతదేశంలో చదువుకున్నాడు లిటరసీ పర్సంటేజ్ తీయమనండి, అందులో ఇంగ్లీష్ మీడియం. ఏంది అసలుకి? ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా 2019 నాటికి రాష్ట్రంలో ఇప్పటికే 11,756 గ్రామ పంచాయతీలు భవనాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పేర్లు మార్చి అంటే గ్రామ పంచాయతీలనే గ్రామ సచివాలయాలుగా ప్రకటించి కొత్త భవనాలు కూడా కట్టలేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సార్ ఒక కళ్ళు కోకలు ఎత్తుకెళ్ళిపోయాను కూడా అడగాలి ఎవరైనా. ఎందుకంటే 10,788 అంత నా లెక్క ప్రకారం సచివాలయాలు నేనే మ్యాక్సిమం చూశాను. పంచాయతీ అన్నది ఫంక్షనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. ఓకే, లెట్ ఇట్ బి ఫంక్షనింగ్. పంచాయతీ వ్యవస్థని ఎవరు నిర్మూలన చేయలేదు కదా.
ఇప్పుడు మీరు నిన్న అదే చెప్తున్నాను, ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ దగ్గర ఆయన లైన్స్ మర్చిపోతున్నాడు. ఎలా అంటే సింపుల్ చెప్తాను, డెలిగేషన్ ఆఫ్ వర్క్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ మీద ఆయన ఎంఫసైజ్ చేసి మాట్లాడినప్పుడు ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మెయిన్ సచివాలయ వ్యవస్థ, లేకపోతే రెవెన్యూ వ్యవస్థ, వీటిని అనుసంధానించేస్తే ఇప్పుడు 3 ఫంక్షనింగ్స్ కింద ఎగ్జిక్యూట్ అయింది కదా ఇవాళ. నీకు డెలిగేషన్ ఇంకా డౌన్ఫ్లో అయింది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఒరిజినల్గా పంచాయతీ వ్యవస్థలో రిక్రూట్మెంట్ జరిగి పనిచేస్తున్న వాళ్ళకి సచివాలయ వ్యవస్థ తురుగా పని తగ్గినట్టా పెరిగినట్టా? అంటే గత ప్రభుత్వం డెలిగేషన్ ఆల్రెడీ చేసింది, అది మీకు ఓర్చుకోలేకపోతున్నారు. విచ్ యు ఆర్ సపోజ్ టు డూ డెకేడ్స్ టుగెదర్. డెకేడ్స్ వెనక్కి మీరు చేయాలా, బికాజ్ దిస్ ఈజ్ యువర్ 4th tenure, 3rd term, 4th tenure చీఫ్ మినిస్టర్ మీరు. అంటే 85లో టీడీపీ ప్రభుత్వం మండల వ్యవస్థను ప్రారంభించింది కదా. నేను చెప్తుంది అదే సార్, మండలి వ్యవస్థ అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ. అంటే మనకి కర్ణాలు మున్సబులు ఉండేవారు, ఇక్కడ పటేల్ పట్వారీ అంటారు, అటు పక్కేమో కర్ణాలు మున్సబులు అంటారు. వాళ్ళని ఎత్తేసారు. అవును, వాళ్ళు మొత్తం బేపనాలు ఉండేవారు, రక్తాలు తాగేసేవారు. ఈ చావు భరించలేక రామారావు గారు రావడం ఎత్తి అవతల కుదేశాలని మండల వ్యవస్థను స్టార్ట్ చేశారు. ఇప్పుడు దిస్ ఆల్ మీరు సింగిల్ విండో, నెక్స్ట్ మీ సేవ, తర్వాత సచివాలయ వ్యవస్థను చెప్తున్నప్పుడు మళ్ళీ సింగిల్ విండోకి తీసుకొస్తానంటే ఇప్పుడు దాని పేరు మార్చడం మీద మాట్లాడదాం సార్, అది టైం వేస్ట్ కార్యక్రమం. అంతకుమించి ఇప్పుడు దాంట్లో ఫంక్షనింగ్ డైల్యూట్ చేద్దామన్నా అవ్వలేదు. నిన్న తీవ్ర తుఫాన్ అప్పుడు కూడా రెస్క్యూకి వచ్చింది మీకు ఆ సచివాలయ వ్యవస్థలే, ఆయన కట్టిన ఆర్బీకే వ్యవస్థలే. అవి చెప్పుకోవడం బాధ. అవి చెప్పుకుంటే ఎక్కడ ఇప్పుడు ఎప్పుడైనా సరే అడుగువచ్చు, సంబడి ఈజ్ క్రాలింగ్ ఫర్ సంథింగ్ అంటారు. అంటే క్రాలింగ్ ఫర్ వాట్? ఐడెంటిటీ. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంకే ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏం చెప్పాలా? బికాజ్ యూ ఆర్ నాట్ మేడ్ ఎనీ మార్క్ సో ఫర్. ఒక మార్క్ క్రియేట్ అయ్యి ఉంటే దట్ విల్ మేక్. ఇవాళ సచివాలయం వస్తే అంటే జగన్ కట్టాడు రాని, జగన్ సచివాలయం అని అడుగుతారు రోడ్డన్న. అది నీకు బాధ వస్తుంది. ఆ మెయిన్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరు మార్చడానికి, రామారావు గారి పేరు మార్చడానికి వీళ్ళు తెప్పలు పడుతూ ఉంటారు కదా ప్రతిసారి ప్రభుత్వాలు మారిన వెంటనే. వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్. అంటే చాలా చోట్ల అద్దె భవనాల్లో సచివాలయ వ్యవస్థను నడిపారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు మెయిన్ సచివాలయ వ్యవస్థలో అద్దె భవనాలు పెట్టే కదా అమరావతి తోలికిపోయారు అందరినీ. అప్పుడు తర్వాత కట్టారు కదా, ఆ టెన్యూర్ అంతా అద్దె భవనంలో ఉన్నారు కదా. మీరు అద్దె భవనంలో ఉంటే అబ్బాబ్బా ఏమి డెవలప్మెంట్ అని ఈ బుర్ర తక్కువ తపేలా ఛానల్ రాసేది కాబట్టి మేము వినాలి. సచివాలయ వ్యవస్థ కన్స్ట్రక్ట్ అవ్వక మునుపు ఆ సచివాలయాన్ని డిప్లాయ్ చేసిన వాళ్ళు ఎంప్లాయీస్ని ఎక్కడ కూర్చోబెట్టి పని చేస్తారు? రెంటెడ్ అకామిడేషన్లో కడతారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఉద్యోగం చేయడానికి వచ్చారు సార్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు సొంత ఇల్లు కొట్టుకుంటారు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉంటారా? అవును, ఇల్లు నా ఇంట్లో ఉన్నానంటారా, లేకపోతే అద్దె ఇల్లు అని స్పెసిఫిక్గా చెప్తారా? ఆ 4 రోజులు అడిగాడు ఇంకో క్యూరియాసిటీ ఆపుకోలేక, ఏం బాబు ఇల్లు కొనుక్కున్నావు అంటే లేదండి ఇంకా అద్దెల్లను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నానని చెప్తాం. ఇదే కదా. అలా గవర్నమెంట్ కూడా మనకు వసుదైక కుటుంబానికి ఒక హెడ్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా అదే పని చేశారు. అద్దె బకాయిల కారణంగా వైసీపీ నాయకులే తాళం వేసి వెళ్ళిపోయారని కూడా మాట్లాడుతున్నారు. మీ టైంలో ఏ భవనాలకి ఎంత అద్దె బకాయిలు ఉన్నా నన్ను రికార్డులు చెప్పమంటే చెప్తాను. గన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ అట్లా మీరు తీసుకున్నవి ఎన్నెన్ని రెంట్లు ఉన్నాయో మా వాళ్ళే మా చుట్టపాలమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 2,800 కోట్లతో ఉన్న పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసే పనికి ఖర్చు చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ మోటుకు వచ్చారు, ఇంక మారరు మీరు, జన్మకు మారరు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టమని పవన్ కళ్యాణ్ గారితోనే చెప్పించారు. 199.50 లక్షలు మాత్రమే రంగులు వేయడానికి తీయడానికి ఖర్చు అయింది. ఏమో అంత దిక్కుమాల రంగులు అన్నీ తెల్ల రంగే, జెండా రంగు ఒకటి ఉంటుంది. ఆ జెండా రంగు తీయడానికి ఎంత ఖర్చు అయిపోతుంది? మళ్ళీ తెల్లపేంటే కదా కొట్టేది, మొత్తం బిల్డింగ్ అంతా రంగు వేయడం కాదు కదా. అది కూడా లాజిక్ మాట్లాడదాం ఆడుతాను. మీలా పసుపు భవనం మొత్తం తెలుగుదేశం రంగు అంతా పులువు అంటే పైన కింద పసుపు రంగే పులివేరు కదా, దానికి తిరిగి ఖర్చు అవుతుంది చెప్పాలంటే, రీపెయింట్ చేయాలంటే. వైఎస్ఆర్సీపీ పార్టీ సింబలే ఉంది, ఆ సింబల్ మీద మొత్తం రంగు వేసేసి సరిపోద్ది, మిగిలినంత వైటే కదా. అవునా కదా? అదే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ కూడా, లెక్క చెప్పింది అదే కదా. 199.50 లక్షలు ఖర్చు అయింది వేయడానికి తీయడానికి అని. 10,000 పైసలకి చిల్లర అసెంబ్లీ సచివాలయ వ్యవస్థలు కట్టి ఆర్బీకి సెంటర్లు కడితే దానికి 199 కోట్లు కూడా ఖర్చు అవ్వకపోతే ఇంకెందుకు? అది అంటే మీరు చెప్పిన దానికి దీనికి పొంతనే లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.